సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. మనం వినబోయేది లోకానుసారమైన మాటలు కాదు, వ్యర్థమైన మాటలు అంతకన్నా కాదు, కాలక్షేపానికి వినే మాటలు అస్సలు కాదు. సజీవమైన జీవపు మాటలు, దేవుని మాటలు, బ్రతికించే మాటలు, నెమ్మదినిచ్చే మాటలు, సరిచేసే మాటలు, నిత్యరాజ్యానికి చేర్చే మాటలు. ఆ మాటలే యేసయ్య మాటలు, దేవుని వాక్యపు మాటలు. మనకు వినపడుతున్నప్పుడు మన దృష్టి, మన వినికిడి, మన హృదయ స్పందన దేవుని మాటల వైపే నిలపాలి, నిలిపి తీరాలి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వలె కాకుండా, రాతి నేలన పడిన విత్తనాల వలె కాకుండా, ముళ్ళ పొదలలో పడిన విత్తనాల వలె కాకుండా, మంచి నేలన పడిన విత్తనాల వలె ఈ ముగింపు పగటికాల సభలో మీరు ఎంతగా వాక్యాన్ని వింటే అంతగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియులు, బైబిల్లో ఒక మాట ఉంది, కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలు. సభల ప్రారంభించుకున్నాం, రెండో దినాన్ని కూడా ముగించుకున్నాం. ఇక ఈ సభలకి ఫైనల్ డే, మరలా రేపు పగల మనకి ప్రార్థన సభ ఉండదేమో. కనుక కార్య ఆరంభం కంటే ఆ కార్య అంతము మేలు. కనుక ఈ అంతములో ఆశీర్వాదాన్ని మోసుకొని వెళుదుము గాక. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ను తెరుద్దాం. లెట్ us ఓపెన్ అవర్ బైబిల్స్ టు రీడ్ ద స్క్రిప్చర్ ఎవ్రీబడి. అందరూ కూడా మీరు తెచ్చుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథము 25వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 25 వర్స్ 25. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్నే చదువుకుందాం. 25 సామెతల గ్రంథము 25:25లో దప్పిగొనిన వారికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ఆమెనండి బిగ్గరగా. ప్రియులరా, ఈ ఎండవేళ, ఈ మధ్యాహ్నపు వేళ, దాహం ఎక్కువ అయ్యే వేళ ఒక చక్కటి వచనాన్ని దేవుడు చదువుకోవడానికి వీలు కలిగించారు. సామెతల గ్రంథం, బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే దీనికి క్రమశిక్షణ గ్రంథం అని కూడా పేరుందట. సామెతల గ్రంథంలో ఇంచుమించు 14 పర్యాయాలు యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము అనే మాట సామెతల గ్రంథంలో దేవుడు రాయిస్తాడు. సామెతల గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చెడ్డ స్త్రీతో ప్రారంభించబడుతుంది ఈ పుస్తకం, మంచి స్త్రీతో ముగించబడుతుంది ఈ సామెతల గ్రంథం.
అందుకే సామెతల 31వ అధ్యాయంలో యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, ఆవిడతో ముగించబడింది ఈ పుస్తకం. ప్రారంభంలో చెడ్డ స్త్రీ కనపడుతుంది, నా కుమారుడా చెడ్డ స్త్రీ వైపు వెళ్ళొద్దు. 2వ వచనం నుంచే వాళ్ళ అమ్మగారు కుమారుడికి చెప్పడం ప్రారంభించింది. కనుక సామెతల గ్రంథము క్రమశిక్షణ గ్రంథం ప్రియులను. ఈ దినాన దేవుడు మనల్ని అందరినీ ఆయుష్ పెంచి మందిరంలో ఎందుకు కూర్చోబెట్టాడంటే, మనకి శిక్షణ చిన్నప్పటి నుంచి చాలామంది ఇచ్చుంటారు. నాన్న శిక్షణ, అమ్మ శిక్షణ, స్కూల్కి వెళ్తే గురువుల శిక్షణ, అధికారుల శిక్షణ. కానీ యేసయ్య శిక్షణ ఇస్తాడు, కానీ ఆ శిక్షణకి ముందు 2 అక్షరాలు క్రమశిక్షణ. అలాంటి క్రమశిక్షణ గ్రంథమే సామెతల గ్రంథం ప్రియులారా. ఈ సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు రాయిస్తూ వచ్చాడు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి వచ్చిన సమాచారము అట్లుండును. ఈ మాటలో నుంచి కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ప్రియులను. దప్పిగొనిన వారు ఎలాగుంటారు అసలుకి? దప్పిగొనిన వారికి చల్లని నీరు అంటే ఏంటి? అంతేకాదు దూరదేశం అంటే ఏంటి? శుభ సమాచారము బైబిల్లో ఎవరెవరు పొందుకున్నారు? ఈ ముగింపు దినాన ఈ శుభ సమాచారముతో మన మీటింగ్స్ ముగించుకుందుముగాక. అందుకే మనందరం 3 దినాల నుంచి శ్రేష్టమైన వర్తమానాలు దూరదేశము నుండి, దూర ప్రాంతాల నుండి ఆయా సేవకులను దేవుడు నడిపించాడు. ఆమేన్. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎండ తీవ్రతలో ఉన్న మనం చల్లని నీరు కోసం ఎంత తాపత్రయపడుతుందో మన ప్రాణం. సొలొమోను భక్తుడు శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ప్రియులరా. సొలొమోను జ్ఞానంలో సౌందర్యం ఉందండి. అదేంటండి, జ్ఞానంలో కూడా సౌందర్యం ఉంటుందా? అవును. సామెతల గ్రంథంలో చూడవలసిన పని లేదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం ప్రియులం. భౌతికమైన సౌందర్యం కాదు, కానీ సొలొమోను జ్ఞానంలోనే సౌందర్యం ఉందట. అందుకే ఆయన రాసే ప్రతి మాట కూడా ఆత్మీయ సౌందర్యాన్ని కలిగి ఉంటుంది ప్రియులరా. ఈయన అంటాడు దప్పిగొనిన వాడు అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా దప్పిగొనాలి. మనందరికీ తెలిసిన మాట, మత్తయి సువార్తలో చూడవలసిన పని లేదు. ఆ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు ప్రియులరా. ఈ దినాన నువ్వు ఎలాంటి దప్పిక కలిగి ఉన్నావో, ఇంకా పాపం చేయాలన్న దప్పిక, శరీరాశలు తీర్చుకోవాలన్న దప్పిక, నేత్రాశలు తీర్చుకోవాలన్న దప్పిక, జీవపు డంబాలతో కూడిన దప్పిక, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన దప్పికలుంటే ఎప్పటికీ నీకు చల్లని నీరు దొరకదు ప్రియులను. మీకు సంగతి చెప్పనా అండి, దురాత్మలకు నీళ్లు దొరక్క తిరుగుతూ ఉంటాయట. మీకు సంగతి తెలుసా? బైబిల్ ప్రకారంగా తీసుకుంటే దురాత్మలకు నీళ్లు దొరకక ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడికి ఎక్కడికి. ఎందుకు అంటే చివరిలో మన సందేశం చివరిలో ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే చెప్తా ప్రియులలో. అయితే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి దప్పికొనిన మనందరికి కూడా దేవుడు ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నాడంటే మామూలు నీళ్లు కాదు, చల్లని నీరంట. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులరా. ఆ చల్లని నీరు సొలొమోను దేంతో రాస్తాడంటే ఆ చల్లని నీరే దేవుని వాక్యం. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. ఇప్పుడు ఆ చల్లని నీరు అన్నది దేంతో పోల్చాడంటే దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారముతో పోల్చాడు ప్రియులరా. వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా ఏం వినపడుతున్నాయి మన చెవులకి ప్రియులరా? అప్పుడప్పుడు బంధువులు ఎదురైనా, చుట్టాలు ఎదురైనా ఏంటి సమాచారం అని అడుగుతావు. మంచి సమాచారం అయితే పర్లా, మనుషుల నోట్లో నుంచి ఏ శుభ సమాచారాలు వస్తున్నాయండి? అన్ని చెడు సమాచారాలు తప్పితే. అయితే దేవుని వాక్యం మాత్రమే శుభ సమాచారాన్ని ఇస్తుంది ప్రియులారా. యేసు ప్రభువు వారు నోట సాధ్యమైనంత వరకు కూడా శ్రేష్టమైన శుభవచనాలే వచ్చాయి, కానీ ఆయన బాధతో కూడా ఎవరిని అంతగా ఆయన దూషించలే. చివరికి సిలువలో కూడా అంత వేదన పడుతూ ఉన్నా కూడా 3 మేకుల మీద వేలాడదీయబడుతూ అప్పటికే 39 కొరడా దెబ్బలు భరించేసి, అప్పటికే ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకొని, అప్పటికే పిడుగుద్దులు భరించి కూడా 3 మేకుల మీద
ఆకాశానికి భూమికి మధ్య ఎలాంటి మండు టెండలో వేలాడుతూ కూడా ఆయన శుభ సమాచారమే పలికాడు. ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కనుక దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన వారికి శుభ సమాచారమో అట్లుంటుందట. మీకు అర్థం అవడానికి ఒక చిన్న విషయం చెప్తా ప్రియులను. ఒక రేవు కలిగిన పట్టణం అంటే సముద్రపు ఓడరేవు అంటారు కదా, అలాంటి ఒక రేవు పట్టణంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడండి. ఆయన గారు చేసిన పని ఏంటంటే తన దగ్గర ఉన్న ఆస్తినంతా కూడా పణంగా పెట్టి కొన్ని అప్పులు కూడా చేసి సుగంధ ద్రవ్యాలు అంతేకాదు పట్టు వస్త్రాలతో కూడిన ఒక వ్యాపారాన్ని ప్రారంభించి వీటన్నిటిని పెద్ద షిప్పులో లోడ్ చేసి దూరదేశానికి పంపించాడు. ఆ దూరదేశానికి సరుకులతో వెళ్ళిన షిప్పు వాస్తవం అయితే 3-4 నెలల్లో తిరిగి వచ్చేయాలి. వెళ్ళిన షిప్పు 6 నెలలు కూడా తిరిగి రావడంలా. ఈలోపు కొంతమంది ఏవేవో సమాచారాలు ఇచ్చారు ఈయన గారికి. ఏంటో తెలుసా? షిప్పు సముద్రంలో మునిగిపోయినట్టుగా, సముద్రంలో తుఫాన్లు వచ్చి నీ షిప్పే కాదు చాలామంది పడవలు ఓడలు మునిగిపోయాయి అన్నట్టు సమాచారాలు వచ్చాయి. ఈయన గారు చివరికి దిగజారిపోయాడు. ఈయనకి అప్పులు ఇచ్చిన వాళ్ళందరికి ఇంటికి వచ్చి బలంతో చేయడం మొదలుపెట్టారట. అంతేకాదు ఈయన స్థితి చివరికి ఎలా దిగజారిపోయిందంటే తిండి తినటానికి కూడా పిల్లలకి భారీకి భోజనం పెట్టే స్థితి కూడా లేక అంతగా దిగజారిపోయి మానసిక ఆందోళనతో ఈ వ్యక్తి అనారోగ్యం పాలైపోయాడు. ప్రియులను, ఈ బిడ్డ ఇక ఎప్పుడు ఒకటే పని, ఆ ఎండలో వెళతాడు ఆ సముద్రం రేవు దగ్గరికి, నా షిప్ ఏమన్నా వస్తుందా అని చూస్తూ ఉండేవాడట. ఒకరోజు అలాగే వెళ్ళిపోయి క్షీణించిపోయిన ఆరోగ్యంలోనే ఆ సముద్రపు రేవులో వాడ కోసం ఎదురు చూస్తుంటే కళ్ళు దిగి స్పృహ తప్పి పడిపోయాడంటాడు. ఈలోపు అక్కడున్న ఒక జాలరి కొండలో ఉన్న చల్లని నీరు తీసుకొచ్చి అయ్యా కొంచెం తాగు అన్నాడట. ఆ చల్లని నీరు తాగేసరికి కొంచెం ప్రాణం దెప్పరిల్లింది. అయితే గుండెల్లో ఉన్న ఆందోళన మాత్రం పోలా. నా డబ్బులన్నీ పోయినాయి, అప్పులోళ్ళు వచ్చారు, చివరికి భార్య పిల్లలు కూడా భోజనం పెట్టుకోలేకపోతున్నాను, ఆ షిప్ ఎప్పుడు వస్తుందో, నా సరుకు ఏమైపోయింది, అసలు ఉందా లేదా, అక్కడే పడిగాపులు కాస్తుంటే ఈలోపు ఒక చిన్న పడవ వచ్చిందట. ఆ పడవలోంచి ఒక వ్యక్తి దిగి పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. ఆ వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి తన దగ్గర పనిచేసే వ్యక్తి, 6 నెలల క్రితం ఆ షిప్పులో సరుకుతో పాటు వెళ్ళిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి శుభ సమాచారం చెప్పాడట. దూరదేశము నుండి వచ్చిన సమాచారమో ఆ దప్పికొనిన వానికి చల్లని నీరు ఉన్నట్టు ఉంటుంది అన్నట్టుగా ఆ వ్యక్తి వచ్చి ఈ అలిసిపోయిన వాండ్రతో అన్నాడట, అయ్యా సముద్రంలో తుఫాన్ బయలుదేరితే ఒక ద్వీపములో వాడబెట్టుకొని అట్లాగా ఉండిపోయాము 2 నెలల దాకా. మేము చివరికి చేరవలసిన గమ్యస్థానాన్ని చేరాము. నీ సరుకులన్నీ కూడా ఒక రాజుగారు కొన్నారు. ఎంత ధర బలికిందంటే అసలు కోట్ల విలువైన వెండి బంగారాలు డబ్బులు ఆ రాజుగారు మనకిచ్చాడు. రేపు తెల్లవారుజామున వాడ మన దగ్గరికి రాబోతుంది అన్నాడండి. దప్పికొనిన ఆందోళనతో చితికిపోయిన ఈ వ్యక్తికి ఇప్పుడు ఆ దూరము నుండి వచ్చిన సమాచారం ఎట్లుందో తెలుసా? ఈయన గారికి దప్పికొనిన వేళలో ఏ నీళ్లు తాగినట్టుందంట? చల్లని నీళ్లు తాగినట్టుంది. వాక్యం వింటున్న సోదరులారా, లోకస్తులుగా ఉన్న వాళ్ళందరూ నీ దప్పికని ఇంకా ఎక్కువ చేస్తారేమో కానీ దేవుని వాక్యం మాత్రమే నీ ప్రాణాన్ని ఏం చేస్తుందంటే తెప్పరిల్ల చేస్తుంది. ఆమెనండి బిగ్గరగా ప్రియులరా, చల్లని నీరు. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి ప్రియులరా. యేసు ప్రభువు వారు కూడా ఈ చల్లని నీళ్లు అన్న మాట ఉపయోగించాడండి. ఎక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం ప్రియులరా. మత్తయి సువార్త 10:42 మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక్కనికి గిన్నెడు ఏ నీళ్ళమ్మా? దగ్గరగా చెప్పండి, ఏ నీళ్ళు? వేడి నీళ్ళ సన్నీళ్ళ? మన ఓల వాక్యంలో కూడా దప్పికొనిన వారికి చల్లటి నీళ్లు ఎలాగుండునో ఎట్లుండునో యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు. అబ్బాయి శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోడునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమె బిగ్గరగా
ప్రియులరా, ఆందోళనతో కలవరాలతో నింపబడిన దప్పికునే మన హృదయాలకి దేవుడు చల్లని నీరిచ్చునుగాక, గిన్నెడు చన్నీళ్ళిచ్చునుగాక. ప్రియులరా, హృదయాలు బద్దలవుతున్నాయండి కడవరి దినాల్లో. వ్యాధులను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి, రోగాలను బట్టి, ఇంట్లో వాళ్ళని బట్టి, బయట వాళ్ళని బట్టి చెప్పుకోలేక ఏం చేయాలో అర్థం కాక హృదయాలు వేడెక్కిపోతున్నాయి, జీవితాలు వేడెక్కిపోతున్నాయి, ఆలోచనలు వేడెక్కిపోతున్నాయి. ఇలాంటి టైంలో దేవాది దేవుడే చల్లని నీరు అనే వాక్యాన్ని మనం ఇవ్వకపోతే మనం ఏమైపోతామండి? అందుకే దప్పికొనిన వానికట చల్లని నీరు ఎట్లా ఉంటుందో తెలుసా? వినండి ప్రియుల, చల్లని నీళ్ళట వినండి, చర్మం మీద పడినప్పుడు ఆ శరీరంలో ఉన్న ఆ వేడిని అది తగ్గిస్తూ నాడీ వ్యవస్థనంతా కూడా చల్లగా మారుస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మీలో చాలామంది ఏ వాటర్ తాగుతున్నారమ్మా ఎండాకాలం? ఏ వాటరు? అసలు మాట వెనకాల నుంచి వస్తుంది, ఎదురు నుంచి రావట్లా. ఏ వాటర్ అమ్మా? చల్లటి వాటరేలే, ఏడబెట్టుకుంటారు ఆ మాట అనరే మరి. ఫ్రిడ్జ్ రావట్లా, అంతా ఇంగ్లీష్ కదండి. కొండ నీళ్ళు పోయినాయండి, కొండలో నీళ్ళు తాగితే ఎంత కమ్మగుండేయో. ఇప్పుడు కొండలు లేవు, ఏమొచ్చినాయో తెలుసా? ఫ్రిడ్జులు ఈఎంఐలు పెట్టైనా కొనాల్సిందే. ఎందుకో తెలుసా? వేడి తట్టుకోలేక చల్లటి నీళ్ళు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ ఒక్క గొక్క తాగితే అబ్బా బిర్యానీ కన్నా బాగుంటుందండి. హలో, అందుకే దేవుని వాక్యంలో ఊరకనే రాయాలి. నువ్వన్న మాట కాదు అది. ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడట, ఎండాకాలంలో మంచినీళ్ళు తాగి బతికేయచ్చు అంట. దేవుని నీళ్ళు తాగి బతికేయచ్చు అండి, మంచినీళ్ళు తాగి బతికేయచ్చు. ఎందుకో తెలుసా? ఆ ఉన్న ఎండ తీవ్రతను బట్టి. అందుకే సొలొమోను ఎంత జ్ఞానవంతుడండి, దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకొని అంటాడు, దప్పికొనిన వానికి చల్లటి నీళ్ళు ఎలాగుంటాయో దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారమో అట్లుంటుంది ప్రియులరా. ఆ శుభ సమాచారమే దేవుని వాక్యము ప్రియులరా. అంతేకాదమ్మా, ఇంకో మాట చెప్తాను, నీ నోటి మాట కూడా బయటికి ఎలా రావాలో తెలుసా? చల్లని నీరుగా వచ్చునుగాక. నీ భర్తతోనైనా, భార్యతోనైనా, పిల్లలతోనైనా, ఇరుగుతోనైనా, పొరుగుతోనైనా నీ నోట్లోంచి మాట ఎలా రావాలండి? అమ్మ బిగ్గరగా చెప్పండి, ఎలా రావాలి? అంతేగాని వేడి వేడిగా పొగలు కక్కుతా రాకూడదమ్మా. కొంతమందితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది, అవునా కాదా? అసలు మాట్లాడేదా ఏందే అని అంటది. అసలు ఆ గద్దింపులోనే వేడి వేడి బాయిల్ వాటర్ అసలు ఎంత రెడీ అవుతుందో, ఎంత రెడీ అవుతుంది. అందుకే బైబిల్లో ఊరకనే రాయిలా యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో భలే చక్కటి మాట దేవుడు రాయించాడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనంలో, అలసిన వానిని మాటల చేత ఆదరించు జ్ఞానము నాకు కలుగునట్లు ప్రభువుకు యెహోవా శిష్యుని నాలుక నాకు ఇచ్చి ఉన్నాడు. ఆమెను బిగ్గరగా. ఇప్పుడు అలిసిపోయిన వాళ్ళని మనం ఊరడించాలంటే ఎలాగో తెలుసా? మాటల చేత. అనడానికి ఎలాగండి అంటే, ఇప్పుడు నీ మాట ఎలాగుండాలంటే, ఆ అవతల వ్యక్తి అలిసిపోయాడు, దప్పికొన్నాడండి, అదే అర్థం. దప్పికొనుట అనగా అలిసిపోవుట, వేదన పడుట, కురింగిపోవుట, నిరసించిపోవుట, కురింగిపోయే అప్పుల చేత, రోగాల చేత, నిందల చేత, అవమానాల చేత, హృదయంలో దెబ్బల చేత, ఎదురు దెబ్బల చేత మనుషులు అలిసిపోయి ఉంటే, ఆ అలిసిపోయిన వాళ్ళనట దేవుడు నీకిచ్చే నాలుకను బట్టి వాళ్ళని ఊరడించే మాటలే చల్లని నీరు ప్రియులరా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మనం కూడా ఇతరులకి ఏ నీళ్లు పోద్దాం అమ్మ? చెప్పండి, ఏం పోద్దాం? అందుకే మీకు సంగతి బాగా తెలుసు అనుకుంటారు, వేడి నీళ్ళు కాసుకుంటారు, మళ్ళీ దాంట్లో ఏం పోతారు? ఎందుకని ఏడు నీళ్ళు పోసుకోవచ్చుగా, తోలు లేచిపోద్ది అంతే. ఎంత వేడి నీళ్ళు కాగబెట్టినా దాంట్లో మళ్ళీ ఏం పోయాలి మీరు? అది సన్నీళ్లకున్న టాలెంట్, విలువ ప్రియుల. అందుకే సొలొమోను అంటాడు, దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో ప్రియులరా. బైబిల్లో దప్పికొనిన 5గురిని చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. తర్వాత రెండో విషయం ఏంటంటే, శుభ సమాచారం పొందుకున్న ఇంకో 5గురిని కూడా చూపిస్తా. 5, 5, 10 రేపుడు దాకా చెప్తా. ఆమేనండి, నిజమేనమ్మా? మీరుంటారేమో మళ్ళీ రేపొద్దున్న నా మీటింగ్ నేను వెళ్ళిపోవాలి. 5, 5, 10 కూడా నేను ఒక అరగంట 40 నిమిషాల్లో ముగిచ్చేస్తానండి.
ఈ ముగింపు దినాన వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ప్రత్యేకించి నువ్వు దప్పికొని ఉన్నావేమో, అలిసిపోయి కృంగిపోయి వ్యాధులను బట్టి, బాధలను బట్టి, అవమానాలను బట్టి, ఏవో నాకు తెలియకపోవచ్చు కానీ ఎలా కురిగిపోయావో, ఎలా అలిసిపోయావో దప్పికొంటావంటే అదే ఈ మధ్యాహ్నం ఈ చివరి సభలో దేవుడు నీకు చల్లని నీరిచ్చునుగాక. బైబిల్ గ్రంథంలో దప్పికొనిన 5గురికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ప్రియులరా, చాలా మంది ఉన్నారు, నేను 5గురిని చూపిస్తాను. నెంబర్ 1 నిర్గమాకాండంలోనికి వస్తారు రండి ప్రియులరా. దప్పికొనిన వారికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు, చల్లటి నీళ్లు ప్రియులరా. వారి దప్పిక తీరింది. బైబిల్ గ్రంథంలో దప్పికొనిన 5గురు ఎవరు అనంటే నిర్గమాకాండము 17వ అధ్యాయము ఒకసారి తెరవగలిగితే, నిర్గమాకాండము 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే వినండి. నా వైపు చూస్తూ, ఇశ్రాయేలీయుల ప్రజలట ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత రెఫీదీము వద్ద నీళ్లు లేక తీవ్రమైన దప్పికతో ఉన్నారు ప్రియులరా. అప్పుడు వాళ్ళు మోషే మీద గొడవ పెట్టుకున్నారట. అప్పుడు దేవుడు ఆజ్ఞ ప్రకారము మోషే దేన్ని కొట్టగా అనండి, దేన్ని కొట్టాడండి మోషే? బండను కొట్టగా బండలో నుంచి ఏమొచ్చినాయో తెలుసా? అనండి బండలోంచి ఏమొచ్చినాయండి? మీకు బాగా తెలుసో తెలియదు కానీ బండలో నుంచి వచ్చే నీళ్లు ఒట్టి నీళ్ళు అనబాకండి, చల్లని నీళ్ళు. చప్పట్లు కొట్టరే మరి బిగ్గరగా. అందుకే అడవిలో ఉన్న నీళ్ళ కన్నా మన ఇంట్లో పంపు కొట్టే వచ్చే నీళ్ళకి తేడా ఉంటుంది ప్రియుల. బండలోంచి వచ్చే నీళ్లు ఎంత చల్లగా ఉంటుంది. అదిగో యెరూషలేము దేవుడిచ్చే పాలు తెల్లు ప్రవహించే దేశంలోనికి యాత్ర కట్టిన 430 సంవత్సరాల బానిసత్వపు బ్రతుకును విడిచిపెట్టి అరణ్యంలో పగలు మేఘస్తంభంగా దేవుని చేత నడిపించబడుతూ, రాత్రి అగ్ని స్తంభంగా నడిపించబడుతూ, ఇశ్రాయేలు 6 లక్షల కాలు బలము లెక్కేస్తేనే లెక్క వేయని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు కలిసి 20 లక్షల పైనే ఉంటారట. ఇలాంటి వాళ్ళందరికీ దప్పికొని ఉన్న ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా మనం ఎలా అనుకున్న 5 విషయాల్లో ఒకటి, దప్పికొనిన ఇశ్రాయేలీలకి దేవుడు బండలో నుంచి ఏ నీళ్ళు ఇచ్చాడండి? చల్లని నీరిచ్చారు. కడుపు నిండా సమృద్ధిగా తాగారు ప్రియులరా. దేవుడు ఈ దినాన దేవుడు నీ దప్పికను కూడా తీర్చునుగాక. రెండవ వ్యక్తి ఎవరు? దేవుడు ఎలా వారి దప్పిక తీర్చాడంటే ఆది కాండంలోనికి ఒకసారి రండి ప్రియులరా. ఆది కాండము 21వ అధ్యాయములోనికి మనం ఒకసారి రాగలిగితే, ఆది కాండము 21వ అధ్యాయములో 14వ వచనము నుండి 19వ వచనం వరకు బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంది ప్రియులరా. ఆది కాండం 21వ అధ్యాయం 14వ వచనం నుండి, కాబట్టి తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిను తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబ అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉందట. ఇప్పుడు జరిగిన పని ఏంటంటే 15 వచ్చిన వినండి, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయినాయి. వింటున్నారా అండి? ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. అందులో ఈమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? అరణ్యము అనండి. ఏంటంటే అది అరణ్యం అంటే బాగా వేసవండి, బాగా ఎండ, దప్పికొనేశారు. ఇప్పుడు తిత్తులో నీళ్ళు అయిపోగానే బైబిల్ చెప్తున్న మాట, ఆ పొద కింద చిన్నవాడిని పడేసిందట. కారణం ఏంటంటే తీవ్రమైన దప్పికతో ఆ హాగరు ఉంది. హాగరుకి పుట్టిన ఇష్మాయేలు కూడా నీళ్లు దొరకక ఏడుస్తూ ఉన్నారట. ఇలాంటి టైంలో దేవాది దేవుడు ఒక చోట చక్కటి చల్లటి నీళ్ల ఓటను పుట్టించాడు. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. వినండి, బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్ర చెప్తున్న మాట ఇప్పటికీ దానికి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ అరణ్యములో దేవుడు పుట్టించిన నీళ్ల ఓట అంటే అరణ్యములో భూమిలోంచి దేవుడు పుట్టించిన నీళ్లు చల్లటి నీళ్లు అనండి. ఏ నీళ్ళు అండి? చల్లటి నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు, ఆ చల్లటి ఓట ఆ దినాన ఆది కాండంలో దేవుడు బెయేర్షెబ అరణ్యంలో పుట్టించిన ఓట ఈ రోజు కూడా ఉంది. ఎక్కడో తెలుసా? నా వైపు చూస్తూ వినండి. ముస్లిం సోదరులు వెళుతూ ఉంటారు, మక్కా
అనండి. ఏంటంటే అది మక్క. అక్కడ ఉన్న నీళ్ళే ఈ నీళ్ళు. ఆ నీళ్ళకి పెట్టిన పేరే జుమ్ జుమ్ వాటర్. ప్రియులరా, ఎంత చల్లగా ఉంటాయంటే ముస్లిం సోదరులు మక్కాకు వెళ్ళి దేవుడైన యెహోవా హాగర్కి ఇస్మాయిల్కి పుట్టించిన ఆ నీటి ఓటే వాళ్ళ పవిత్ర స్థలము. ప్రియులరా, ఇప్పటికి వెళ్ళి ఆ నీళ్లు కొంచెం బాటిల్లో పట్టుకొని ఇంటికొచ్చి వాళ్ళ పిల్లలకి ఈ రోజు కూడా తాపిస్తారు. ఆనాడు ప్రారంభించబడిన ఓట ఇప్పటికి కూడా తరిగిపోలా. చప్పట్లు కొట్టవా మరి బిగ్గరగా? రెండవదిగా, దప్పికొనిన హాగరు ఇశ్రాయేలీయులను దేవుడు వారి దప్పికి ఎలా తీర్చాడో తెలుసా? చల్లటి నీటితో. అనండి, ఏ నీరండి? చల్లటి నీటితో. అనండి, ఏ నీటితోనండి? వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వు కూడా సమస్యల వల్ల నీళ్ళు అయిపోయినాయా నీ జీవితంలో? అదిగో హాగరు జీవితం చెప్పుకోలేని జీవితం మనందరికీ పరిచయమే. యజమానురాలు శారా మాట చొప్పున అబ్రహాంకు భార్య అయింది, కానీ పిల్లోడికి అందగానే విలువ లేదు, ఏమీ లేదు. ఆ యజమానే వెళ్ళిపో అంటే పిల్లోని తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. అబ్రహాం గారు కూడా ఏం మాట్లాడలేకపోయా. నీళ్ళు అయిపోయి సమస్యన. నీ జీవితంలో కూడా అన్ని అయిపోయిన సమస్యలో ఉన్నావా? నీళ్ళు అయిపోయిన సమస్యలో ఉన్నావా? దేవుడి మధ్యాహ్నము నీ కొరకు నీటి ఓటను అనగా చల్లటి నీటిని పుట్టించునుగాక. మరలా నీ జీవితంలో జీవాన్ని ఇచ్చునుగాక. మరలా నీ బిడ్డలకు ఒక భవిష్యత్తును దేవుడిచ్చునుగాక. అదిగో పొదల్లో పడవేయబడిన ఇష్మాయిల్ నాయకుడు చేసినట్టుగా దేవుడు మీ బిడ్డలను కూడా నాయకులను చేయునుగాక. నెంబర్ 3, మూడవదిగా, దప్పికొనిన వ్యక్తికి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. ఎవరా వ్యక్తి? న్యాయాధిపతుల గ్రంథములోనికి వస్తారు రండి ప్రియులరా. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయములోనికి ఒకసారి వద్దాం ప్రియులరా. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు జాగ్రత్తగా చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18, 19 వచనాలు బైబిల్ చెప్తున్నమాట. అప్పుడతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలెనా అని వేడుకొనగా, అందరూ వినండి. దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. చప్పలు కొట్టండి బిగ్గరగా. మూడవదిగా, దేవుడు ఎవరికి చల్లని నీటితో ప్రాణాన్ని తెప్పరల చేశాడంటే సంసోను. అమ్మ అందరూ అనండి, ఎవరండి? సంసోను. పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపాడండి ఒక్కడు. అంతమందిని చంపిన తర్వాత ఈయనకి ఏమేసిందంటే తీవ్రమైన దప్పికేసేసింది, దాహం వేసేసిందండి. ఇప్పుడు నీళ్ళు ఏడ కనపట్లా. దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నీ పక్షాన్ని నిలబడ్డాగా, శత్రువులైన ఫిలిష్తీయుల్ని ఈ చేత్తో 1000 మందిని సంహరించావుగా, ఇప్పుడు నేను మనిషినే కనుక తీవ్రమైన దప్పిక నేను చచ్చిపోయేటట్టున్నాను అని అంటే దేవుడు చేసిన అద్భుతము, గోతిలో నుండి ఏం తెప్పించాడండి? నీళ్లు. అంటే కింద భూమిలో నుంచి వచ్చిన నీళ్లు ఆయన ప్రాణం తెప్పరిల్లిపోయిందంటే ఆ నీరు చల్లని నీరు. దేవునికి మహిమ కలుగునగాక. అమ్మ, శత్రువులతో జయించలేక, శత్రువులతో వాదించలేక, అదిగో ఫిలిష్తీయులు ఒకేసారి 1000 మంది వచ్చినట్టుగా ఆ సంసోను ఒక్కడ మీదకి నీ జీవితంలో కూడా ఒక పక్కన అప్పులు, ఒక పక్కన సమస్యలు, ఒక పక్కన దురాత్మ శక్తులు, ఒక పక్కన పిల్లలు ఎక్కువచ్చి పెళ్ళిళ్ళు కాక, అప్పులు తీరక, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆత్మ ఫలాలు లేక, మారు మనసుకు తగిన ఫలాలు లేక, ప్రార్థన జీవితం సరిగ్గా లేక, వేకుజామున లేవలేక, వాక్యాన్ని సరిగా చదవలేక, దేవుడిచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి పోగొట్టుకుంటూ యెరూషలేము నుండి యెరికోకు దిగెళ్ళినోళ్ళలాగా దొంగల చేతుల్లో పడిపోయి, నరహంతకుల చేతుల్లో పడిపోయి, అప్పుల చేతుల్లో పడిపోయి, నిద్ర పట్టన పరిస్థితిలో ప్రాణము తెప్పరిల్లే చల్లటి నీళ్లు లేక ఉంటే సంసోను వలె నువ్వు ప్రార్థన చేయుదువుగాక, సంసోను వలె మొర్రపెట్టుదువుగాక. దప్పికొనిన నీ ప్రాణాన్ని దేవుడు దాహముతో నింపునుగాక. గోతిలో నుంచి నీళ్ళిచ్చి సంసోను ప్రాణాన్ని తెప్పరిల్ల చేసినట్టుగా ఈ ముగింపు సభలో నీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేయనుగాక. 4వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తా.
జాగ్రత్తగా వినండి ప్రియులారా. బైబిల్లో 4వదిగా దప్పిక కొని నీళ్లు తెప్పించుకున్న వ్యక్తి, 4వ వ్యక్తి సమూయేలు 2వ పుస్తకంలోకి వస్తారండి ప్రియులారా. సమూయేలు 2వ పుస్తకము 23వ అధ్యాయము, సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతారా? సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 15-16 వచనాలలో దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని చెప్పగా, వినండి, 3 బలార్జులు వెళ్ళిపోయి ఆ బెత్లెహేము గవిన్ దగ్గర ఉన్న బావిలో నీళ్లు తీసుకొచ్చి దావీదుకి ఇచ్చారండి. దేవునికే మహిమ కలుగునగాక. అయితే ఆ నీళ్లు చూడంగానే సంతోషం కలిగింది. ఎవరికి? దావీదు కానండి. 4వది ఎవరికండి? దావీదు. కానీ ఆ నీళ్ళు ఆయన గారు తాగల. ఎందుకో తెలుసా? ప్రాణానికి తెగించి శత్రువులున్న ప్రాంతానికి కూడా వెళ్ళి బెత్లెహేము గవిన్ దగ్గర నీళ్లు, వినండి, ఇప్పటికి కూడా ఉన్నాయండి. ఇప్పటికి కూడా చాలా చల్లగా ఉంటాయి. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, నేను ఆ బెత్లెహేముకి వెళ్ళినప్పుడు నేను ఆ నీళ్లు తాగాను కాబట్టి చెప్పగలుగుతున్నానండి. ఒక షెల్టర్లా కట్టారు, పైపు సిస్టమ్ పెట్టారు, ఆ బావిలో నుంచి వాటర్ వచ్చేటట్టుగా పెట్టారు. ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది వాటరు. ఎంత చల్లగా ఉంటాయంటే అంత చల్లగా ఉంటాయి. నాకు అనిపించింది, దావీదు ఇందుకా ఈ నీళ్లు అడిగింది, దావీదు ఇందుకా ఈ నీళ్లు అడిగింది. ఎంత చల్లగా ఉంటాయో అంత తీయగా ఉంటాయి ప్రియులరా. 4వదిగా దావీదు దప్పిక దేవుడు చల్ల నీళ్ల వల్ల తాక్కుండానే చూస్తేనే సంతోషం కలిగింది. చప్పళ్ళు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. యేసయ్యను చూస్తేనే సంతోషం కలుగునుగాక, వాక్యాన్ని చూస్తేనే సంతోషం కలుగునుగాక. అప్పుడప్పుడు ఈ మాటలు అంటూ ఉంటాం. ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన పిల్లలు, నీకు ఇష్టమైన వ్యక్తులు ఇంట్లో ఉంటే, అయ్యా నువ్వేం చేయొద్దు, నువ్వు అట్ట కూర్చో, నిన్ను చూస్తే నా కడుపు నిండిద్ది అంటావు. ఏంటంట? నిన్ను చూస్తే నిజంగా నిండిద్దా అమ్మా? మరి ఎందుకు అన్నారు? మరి అన్ని మాటలు మీయేలే చెప్పండి అనేది మీరే, మళ్ళీ కడుపు నిండను కూడా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిజంగా నిండదు, కానీ నీకు ఆత్మీయ తృప్తి ఏంటో తెలుసా? నువ్వు అన్నం మీద ఇక మనసు వెళ్ళదు, ఇక నీ బిడ్డను చూసుకుంటే చాలు, ఇక నీ కడుపు ఏమైపోద్దండి? నిండిపోద్ది. అలాంటి ఆనందపు దినాలు దేవుడు ఇది మొదలుకొని మీ అందరికి ఇచ్చునుగాక. దప్పికొనిన వారికి దేవుడు చల్లటి నీరు ఇచ్చునుగాక. 5వది ఆఖరిది వినేసి కొంచెం ముందరికి వెళ్దాం. ఇప్పటివరకు ఎంతమంది దప్పికొన్నారండి? 4. 1 ఇశ్రాయేలు ప్రజలు, 2 చెప్పండి, 2 హాగరు ఆమె కుమారుడు, 3 సంసోను, 4 దావీదు, 5వది ఆఖరిది మనందరికి పరిచయమైన మాటే ప్రియులరా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అనండి. ఏ స్త్రీ అండి? బిగ్గరగా చెప్పండి, ఏ స్త్రీ అండి? ఆవిడ కొండ పట్టుకొని ఏ బావి దగ్గరికి వచ్చింది? యాకోబు బావి దగ్గరికి వచ్చింది నీళ్లు పట్టుకోవడానికి. కానీ యేసుప్రభు వారు నీళ్లు పట్టుకొని ఇవ్వకుండానే కొండ అక్కడ పడేసేటట్టు చేశాడు. ఎందుకో తెలుసా? నిత్యము ఉబ్బుకుచుండే జీవజలం తమ హృదయాన్ని నింపి పంపించాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా తిన్నామని మేము. అక్కడ యేసుప్రభు చక్ర మాట అంటాడు, నేనిచ్చు నీళ్లు తాగువాడన్నటికీ దప్పికొనడం. ఎందుకో తెలుసా? ఆయన ఇచ్చే నీళ్లు అంత సమృద్ధిగా ఉంటాయి ప్రియులరా. కనుక మన జీవితంలో కూడా దేవా నువ్విచ్చే నీళ్లతో నేను తృప్తి పొందునుగాక. అందుకే మన మూల వాక్యంలో సామెతల గ్రంథం 25:25లో బైబిల్ చెప్తున్నమాట, దప్పికొనిన వానికి ఏ నీరండి? బిగ్గరగా చెప్పండి, ఏ నీరండి? ఇప్పటివరకు బైబిల్లో ఒక 5గురిని దేవుడు మనకు చూపించాడు. దప్పికొనిన వారికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా? చల్లని నీరు ఇచ్చాడు. ఈ ముగింపు సభలో ఆ చల్లని నీరు అనే దేవుని వాక్యంతో ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటలాగా, నీరు కట్టిన తోటలాగా ఉందుముగాక. ఏ తోటలాగా ఉందుగాకండి? నీరు కట్టిన తోటలాగా ఉందుముగాక. మేమండి ఆ మచిలీపట్నానికి ఇక సముద్రం అంచులో ఉన్న ఊరు వెళ్ళాం వాక్యం చెప్పడానికి. ఒక పగలు రాత్రి ఉండాల్సి వచ్చింది. ఇలాగే పగలు వెళ్ళాం, వాక్యం చెప్పాం. సాయంత్రానికి వాళ్ళు ఏమన్నారంటే,
ఏమండి మీరు సాయంత్రం స్నానం చేస్తారా అన్నాడు. మీరు చేయనీరా అని అడిగాను. అంటే మా ఊళ్ళో నీళ్లు దొరకవండి అని అన్నాడు. అదేంటంటే ఆయన ఒక సిస్టమ్ చూపించాడండి. ఏంటి ఆ సిస్టమ్ అంటే, స్లాబ్ వేసుకున్నారు, బిల్డింగే, పైప్ పెట్టుకున్నారు, పైన వర్షం పడితే మనం పైప్ పెట్టేసుకుంటాం, అవి కింద నుంచి వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పైపుకి మధ్యలో లాకర్ పెట్టాడు. పైపుకి మధ్యలో ఏం పెట్టాడండి? లాకర్ పెట్టాడు. అంటే నీళ్లు కిందకు దిక్కుండా ఆపేయటం అన్నమాట. పైన ఉంటాయి ఆటి పెట్టి ఎప్పుడు వర్షం కురిసిద్దా అవన్నీ డాబా పైన ఫుల్ అయిపోతాయండి. అవన్నీ ఇది కానీ కిందకు దించాము, నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. దీన్ని ఇలాగ పెట్టేస్తాం, పైన నీళ్ళు అలాగే ఉంటాయి. ఆ నీళ్ళతోనే మేము అంట్లు కడుక్కుంటాం, బట్టలు ఉతుక్కుంటాం అంటున్నాడు ఆయన. అంటున్నాడు, మీకు ఇష్టమైతే ఈ నీళ్లు పోసుకోవచ్చు మీరు అంటున్నాడు. నేను అన్నాను, నేను ఇంటికి వెళ్ళి పోసుకుంటాలేండి అన్నాను. ఎందుకో తెలుసా? వర్షపు ఎప్పుడు వస్తుందో తెలియదు. వర్షపు నీళ్ళు వస్తే వాటిని డాబా పైనే నిల్వ చేసుకొని మనమైతే ఆ పైపులోంచి ఈజీగా అవి మళ్ళీ చీపురుతో జిమ్మేస్తాం మనం, ఎంత ఫ్రెష్గానో. కానీ వాళ్ళ నీటి చుక్క భద్రం చేసుకొని ఆ యొక్క దాన్ని ఇలా కిందకనేసి ఒక బకెట్ పట్టుకుని మళ్ళీ ఆపేసి దాంతోనే పాత్రలు శుద్ధి చేసుకోవడం, ఆ వస్త్రాలు శుద్ధి చేసుకోవడం. ఇప్పుడు మనం పోసుకుంటే 2-3 బకెట్లు అయిపోతాయి. వీళ్ళకి మళ్ళీ 3 రోజుల దాకా నీళ్ళు ఉండవు. మీకు చాలా వందనాలండి, వద్దు నాకు. ప్రియులరా, నీటి విలువ తెలుసు కూడా నువ్వు ఎలా వాటిని ఉపయోగించుకున్నావు నాకు తెలియదు, కానీ దప్పి గునినోళ్ళకు తెలుస్తుంది ఆ చల్లటి నీళ్ళ విలువేంటో. దేవునిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దేవుని విలువేంటో. దేవుని పరిచర్య గురించి అవగాహన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది సేవకుల విలువేంటో. ఇది నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, దప్పికొనిన నీవు దేవుడిచ్చే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా కాపాడుకొందువుగాక. ఫైనల్గా ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం మన మూలవాక్యాన్ని మరొకసారి చదవండి ప్రియులరా. సామెతల గ్రంథము 25:25లో బైబిల్ చెప్తున్న మాట, దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన సమాచారము అట్లుండును. ఆమె నుండి బిగ్గరగా, ఏ దేశం నుండి? దూరదేశం నుండి. ఏ సమాచారం రావాలి? శుభ సమాచారం. ప్రియులరా, మనిషి కట్ట అదే ఊరడించు మాటలు విన్నప్పుడట, జీవము కలిగిన దేవుని మాటలు విన్నప్పుడట శరీరంలో కూడా ఆరోగ్యం కలిగిద్దండి. ఆమెనంటే బిగ్గరగా, ఆమెనంటే బిగ్గరగా. నువ్వు ఒకటే కోరుకో, ప్రభువా నా చెవులకి శుభ సమాచారమే వినబడునుగాక. శుభ సమాచారం వినిన 5గురిని నేను రెఫరెన్స్లు ఇస్తాను, కానీ లోపలికి వెళ్ళను. 5గురి పేర్లు చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి. శుభ సమాచారము పొందుకున్న 5గురిలో నెంబర్ 1 మొదటి వ్యక్తి ఎవరంటే లూకాసు సువార్త 30-31 వచనాలండి. శుభ సమాచారమే మీరు మాట్లాడుదురుగాక, మీకు వినబడునుగాక. ఆమెన్. బైబిల్ చెప్తుందండి, నీ నోట్లో నుంచి చెడ్డ మాట ఏది రాకూడదు. బైబిల్ ఇంకో చాట ఉంది, నీ నోట్లో నుంచి బూతులైనను, తర్వాత వెరీ గుడ్ తల్లి, నీ నోట్లో నుంచి బూతులైనను సరసోక్తులైనను, అంటే డబుల్ మీనింగ్ అన్నమాట, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇలాంటి మాటలు నీ నోట్లో నుంచి రాకూడదు. ఇది ఏ సమాచారమో తెలుసా? శుభ సమాచారం కాదు, ఇది చెడ్డ సమాచారము. మంచి సమాచారము ఎముకలకి పుష్టి కలిగిస్తుందండి. ఆమేనండి. నీ నోట్లో నుంచి శుభ సమాచారమే రావాలి. నీ చెవులకు కూడా ఏ వినపడాలండి? శుభ సమాచారమే వినబడునుగాక. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చోవద్దు. ఎందుకో తెలుసా? నువ్వు చెడ్డ మాట పలకటానికి వీల్లేదు, నీతో కూడా ఎవరు చెడ్డ మాట పలకటానికి వీల్లేదు. అందుకే డాక్టర్లు చెప్పే మాట ఏంటో తెలుసా? కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళతో ఏం చెప్పకూడదంట? ఏం చెప్పకూడదండి? ఆయనకు ఆల్రెడీ గుండె హార్ట్ స్ట్రోక్ ఉంది, ఒకసారి స్టంట్ వేసారు అనుకోండి, వెళ్ళిపోయి ఇదిగో పక్క ఆయన చచ్చాడంట అన్నాం అనుకో, ఈయన టబీమని చచ్చిపోతాడు ఇక. అందుకే డాక్టర్లు అంటాడు, అమ్మ అసలుకి చేదు వార్తలు ఈమె గారికి చెప్పబాకండి, సడన్గా చెప్పబాకండి. ఎందుకో తెలుసా? చెడ్డ సమాచారం నిన్ను బాధిస్తుంది తల్లి. నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, నీ నోట్లో నుంచి శుభమే పలుకుదువుగాక.
అదిగో ఆ శుభ సమాచారం పొందుకున్న 5గురిలో మొట్టమొదటి వ్యక్తి లూకా సువార్త 1:30-31 వచనాలలో కన్య మరియ. అమ్మ నాతో అనండి, ఏ మరియ? దగ్గరగా చెప్పండి, ఏ మరియ? కన్య మరియకి ఏ సమాచారం వచ్చిందండి? శుభ సమాచారమే. దూత మరియ భయపడుకుమో, దేవుని వలన నీవేం పొందితివి? కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడతావు. నువ్వేదో అనవసరం గర్భవతి అని కంగారు పడిపోకో. దేవుని దూత దేవుడే ఏ సమాచారం ఇచ్చారంటే శుభ సమాచారం. అమ్మ తొలి వరుసలో కూర్చున్న బిడ్డ, మలి వరుసలో కూర్చున్న గౌరవనీయమైన వాసులారా, శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారులరా, ఇది మొదలుకొని మీకు దేవుడు ఎప్పుడు శుభ సమాచారమే వినిపించునుగాక. తిరిగి మీరు కూడా తీర్మానం చేసుకోండి, దినాన నేను కూడా ఎవరితోనైనా శుభ సమాచారమే పలుకుదునుగాక అని నోటికి మనం ఏం పెట్టుకోవాలి? కళ్ళెం పెడతారా, చెక్కం పెడతారా? మీ ఊళ్ళో ఏది దొరికితే అది పెట్టుకోండి అమ్మా. రేట్ ఏది తక్కువ అవుతుంది. కళ్ళెం అయితే కళ్ళెం, చెక్కం అయితే చెక్కం. ఆ నోటిని కాపాడుకున్నవాడు ధన్యుడు. ఆమెన్. పిల్లరే, చూపించడానికి నాకు సమయం చాలదు, కానీ నోట్లో నుంచే జీవము వస్తుందట, శాపము వస్తుందండి. నా చేతులు జోడించి ఇంకో మాట చెప్తాను, ఏంటో తెలుసా? మీ పిల్లలను కూడా కనీసం శాపవచనము పలకొద్దు. నేనంటల్లా ఆ మాట. ఎక్కడుంది ఆ మాట? బైబిల్లోనే ఉంది తల్లి. అన్నీ చూపించడానికి ఇది సమయం కాదు. నీ కడుపును పుట్టిన బిడ్డనే కోపం లేవంట, నాశనం అవుతావురా అంటావు. వద్దమ్మా, నా చేతులు జోడించి మనం చేస్తాం. పొరపాటును కూడా కోపంలో కూడా ఆ మాట, నీ బిడ్డను నువ్వు అనకుందువుగాక. ఇది నీకు తగని మాట. ఆమెన్. ఇది నీకు తగని మాట. ఆమెన్. నీ భార్యనైనా, నీ భర్తనైనా, నీ బిడ్డనైనా, నీ తల్లినైనా, నీ తండ్రినైనా, నీ తోబుట్టువునైనా, ఇక బయట సంగతి తర్వాత ముందు మన ఇంట నుండి ప్రారంభించబడునుగాక. నీ నోట నుండి శుభ సమాచారమే వచ్చునుగాక. ఇది చల్లని నీరుంటిదండి. నీ బిడ్డ ఇంకా 4 రోజులు చక్కగా నిన్ను బాగా చూసుకుంటాడమ్మా. అమ్మా అమ్మా, నీ భర్తతో శుభ సమాచారం వరకు అది చల్లని నీరు లాంటిది. నీ భర్త ప్రాణం తెప్పరిల్లిది తల్లి. నీ భార్యతో శుభ సమాచారమే పలుకు పురుషుడా, చల్లని నీరు వంటిది. ఇంకా ఎక్కువ ప్రేమించింది నీ భార్య నిన్ను. నీ సేవకుడితో కూడా, నీ సేవకురాలతో కూడా మీరు శుభ సమాచారమే పలకండి. మీకోసం ఇంకా కన్నీరు కార్చి చల్లని నీరు లాంటి ప్రార్థనతో మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తారు వాళ్ళు. ఈ సంవత్సరం ఈ సభల ద్వారా, ఈ ముగింపు సభలో ఒకటే బండ గుర్తు, మొండి గుర్తు ఏంటో తెలుసా? నా మాట, నా ప్రవర్తన చల్లని నీరులాగుండునుగాక. అనేక మంది దప్పికొనిన ప్రాణాలు తెప్పరిల్లునుగాక. 2 శుభ సమాచారము నాకు వినబడునుగాక. నేను కూడా ఇతరులతో శుభ సమాచారమే చెప్పుదునుగాక. ఈ తీర్మానం చేసుకొని మనం వెళ్ళి తీరాలండి. లేదా కన్య మరి ఏమైపోయేదండి పాపం. వివాహం కాని అమ్మాయి, వయసు వచ్చిన అమ్మాయి వివాహం కాకుండా ప్రెగ్నెంట్ అంటే అసలు ఎంత దారుణమైన సంగతి. కానీ శుభ సమాచారం. భయపడు తల్లి, భయపడబాకు, భయపడబాకు, భయపడబాకు. పరిశుద్ధాత్మ వలన నువ్వు అప్పుడు నెమ్మది వచ్చిందండి. ఎవరికి చెప్పండి? ఎవరికండి నెమ్మది? ఇది నన్ను మనుషుల దగ్గర శుభ సమాచారం లేకపోవచ్చేమో కానీ రా, యేసయ్య పాదాల మీద పడు ప్రియులను. మనుషుల ముఖాల మీద పట్టం కంటే యేసయ్య పాదాల మీద పడుదుముగాక. మనుషుల ముఖాల మీద పట్టం కంటే యేసయ్య పాదాల మీద పడుదుముగాక. ఆయనకే అర్థమవుద్ది నీ మనసులో బాధ ఏంటో. ఆయనకే తెలిసిద్ది నా హృదయంలో వేదన ఏంటో. ఈ కన్య మరియ ఎవరికి చెప్పుకుని నాకు అనిపించింది, కనీసం ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఆ యూదుల సాంప్రదాయం మామూలుగా ప్రపంచంలో ఉన్న నిష్ట కలిగిన జాతిలో యోధా జాతి ప్రపంచంలో నెంబర్ 1 నిష్ట కలిగిన జాతి. అలాంటి జాతిలో పుట్టిన అమ్మాయి హవ్వ ఇంకేమన్నా అమ్మకు తెలిస్తే, నాన్నకు తెలిస్తే ఎంత తర్జన భర్జన పడి ఉంటుందండి. ఎంత అల్లాడిపోయి ఉంటుందో మరియా, ఎంత వేదన పడి ఉంటుందో. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన సమాచారం ఏంటో తెలుసా? శుభ సమాచారం, శుభ సమాచారం. ఇది నన్ను యవ్వనస్తులైన మీరు కూడా శుభ సమాచారమే విందురుగాక. రెండవదిగా శుభ సమాచారం విన్న వ్యక్తి ఎవరంటే ఆదికాండం 12:13 ఆదికాండం 12:13 నా వైపు చూస్తూ వినండి. అబ్రహాముతో దేవుడు శుభ సమాచారం పలికాడండి. అనండి ఆమె అన్నాడు బిగ్గరగా.
ఆదికాండం 12:1-3 వరకు చదివితే, నీ జనాన్ని విడిచిపెట్టి, నీ బంధువులు విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళితే నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదను. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇది శుభ సమాచారం అనండి. ఏ సమాచారం అండి ఇది? నేను కూడా అండి హృదయపూర్వకంగా మీ దాసులతో పాటు నేను కూడా కోరుకుంటున్నా, దేవుడు మిమ్మల్ని గొప్ప జనముగా చేయునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇదే మాట మీరు నన్ను అనరా అమ్మ? హలో అంటే మాకు తీసుకోవటమే తెలుసు అండి, వీటిని తెలియదు అంటారా? బైబిల్లో జలగకి 2 కూతుళ్ళు ఉన్నారంట. అమ్మ తెలుసా? అదేంటండి జలగ కూతుళ్ళు ఉంటావేంటి? బైబిల్లో రాసింది మరి. దాని పేరు జలగ. 2 కూతుళ్ళు ఉన్నారంట. 2కి ఒకటే పేరు పెట్టుకుందంట. పెద్ద అమ్మాయి పేరు ఇమ్ము, 2 అమ్మాయి పేరు ఇమ్ము. పేర్లు దొరకలేదేమో. ఇమ్ము ఇమ్ము ఇమ్ము. ప్రియులరా, బోయాజు పొలంలో ఉంటే కోత కోసేవాళ్ళు ఉన్నారట. బోయాజు రాగానే వాళ్ళతో అన్నాడట, దేవుడు మిమ్మల్ని దీవించునుగా కనంగానే కోత కోసేవాళ్ళు అన్నారట, దేవుడు నిన్ను కూడా దీవించునుగాక. ఇప్పుడు మీరు అనాలి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. వందనాలమ్మ అడిగితే అన్నారు మీరు. రోజు సేవకుడిని కూడా ఇలాగ అందురుగాక అనండి. ఒకసారి అనండి సేవకుని సేవకురాలని, దేవుడు మిమ్మల్ని కూడా అనండి, దేవుడు మిమ్మల్ని కూడా. నీ నోట్లో నుంచి ఎప్పుడు శుభవచనమే పలుకుదురుగాక. 3వ వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. 3వదిగా శుభ సమాచారము పొందుకున్న 3వ వ్యక్తి బైబిల్లో మనం వినాలనుకున్న వ్యక్తి ఎవరంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 6-9 వచనాలు ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 6-9 వరకు బహుకాలపు రోగి అనండి. ఏ రోగి అండి? ఎంతకాలం అంటే 38 సంవత్సరాల నుంచి అండి. అనండి. ఎన్ని సంవత్సరాల నుంచి? బెతెస్దా కోనేటి దగ్గర 1 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 38 సంవత్సరాల నుంచి అలాగే పడి ఉన్నవాడితో యేసుప్రభు వారు వచ్చి ఏ సమాచారం చెప్పాడు తెలుసా? శుభ సమాచారము. లేచి నీ పరుపెత్తుకొన్నాడు. ఆమెన్నాడు బిగ్గరగా, లేచి నీ పరుపెత్తుకొని నడవలు. ఆర్థికంగా చతికిలు పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నామేమో, ప్రార్థన జీవితంలో చతికిలు పడిపోయేవేమో. దేవుడు ఇది నన్న ముగింపు సభలో నీకు సమాచారం ఏంటో తెలుసా? పైకి లేచుదువుగాక. పడిపోయిన నీ కుటుంబం మరలా లేచునుగాక. పడిపోయిన నీ ఆరోగ్యం మరలా లేచునుగాక. పడిపోయిన నీ చదువు మరలా లేచునుగాక. మీ ఊరు వస్తే నాకు ఒక చక్కటి క్రమం ఉంటుందండి. ఎందుకో తెలుసా? నాతో పాటు వచ్చిన పిల్లలందరూ కూడా మీ ఊరు మీటింగ్కి వచ్చిన రోజే పాస్ అవుతున్నారు వాళ్ళు. హలో, ఈరోజు ఏ రిజల్ట్ అండి? ఇంటరు. 4-5 సంవత్సరాలు నాతో పాటు యవనస్తులు వస్తుంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి రాగానే రిజల్ట్ చూసుకోవడం పాస్ అయ్యాను. ఇప్పుడు కూడా కారులో వస్తుంటే గంపలు కూడా ఏమనుకున్నా ఆ ఊరి పేరు, అది దాడుతూ ఉండగా ఆ బాబు డ్రైవింగ్ చేసే అబ్బాయి చూసుకున్నాడు. వెంటనే డ్రైవింగ్ చేస్తానని చెప్తున్నాడు. పాస్టర్ గారు అండి 1814 మార్కులు వచ్చింది, పాస్ అయ్యానండి. ప్రియులరా, నా హృదయపూర్వకంగా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను, ఇలాంటి శుభ సమాచారాలే మీరు కూడా విందురుగాక, మీరు కూడా ఇతరులకు చెప్పుదురుగాక. దుర్వార్తలు వద్దండి మనకి, ఆమెన్. చెడిపోయిన మాటలు వద్దండి, ఆమెన్. సరసోక్తులు వద్దండి, ఆమెన్. బూతులు అస్సలు వద్దండి, ఆమెన్. శుభ సమాచారము వినిన బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి కదలకుండా ఉన్న వ్యక్తట లేచి నీ పరుపెత్తుకొని నడువు. 38 సంవత్సరాల తర్వాత విడుదల వచ్చిందండి అయ్యగారికి. విడుదల. ఎంత శుభవార్త ఇది! ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రతిదీ కూడా దేవుడు నీకు విడుదల చేయునుగాక. 4వ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఇంకో వ్యక్తికి శుభ సమాచారం ఏంటో తెలుసా? సేన అనే దెయ్యం పట్టినవాడండి. ఏం పట్టినవాడు? దగ్గర చెప్పండి, ఏం పట్టినవాడండి? సేన అనే దెయ్యం పట్టినవాడు. పాపం భార్యకు దూరం అయ్యాడు, పిల్లలకు దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయిపోయాడు. ఎక్కడ ఉంటున్నాడు?
ఆ వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి, ఎక్కడ ఉంటున్నాడు? సమాధుల్లోనే కాపురం, సమాధుల్లోనే ఉంటాడు. ఆ సంఖ్యలు వేసిన తుత్తునీళ్ళకి చేసుకుంటున్నాడు. అటు ఎవరన్నా వస్తే కొడుతున్నాడు, వీళ్ళు లేకపోతే అతన్ని కొట్టుకుంటున్నాడు. అతని దగ్గరికి ఒక్కడి కోసం వెళ్ళాడండి యేసయ్య. చప్పలు కొట్టాలి. ఒక్కడి కోసం వెళ్ళాడు యేసయ్య. వెళ్ళి ఒకటే మాట అన్నాడు, యేసు నామమున స్వస్థపరచబడిన నీవు శుభ సమాచారం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి స్వస్థత పొందుకొని దెయ్యాలని వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి అన్నాడు, యేసు ప్రభువా నిన్ను వెంబడిస్తానా అనగానే యేసు శుభ సమాచారం పలికాడు. ఏంటో తెలుసా? నీ భార్య నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, ముందుకు ఇంటికి వెళ్ళి వాళ్ళకి కనపడు అన్నాడండి. బా ఎంత చక్కటి మాట్లాడు. ముందు ఇంటికి వెళ్ళి కనపడు, నీ భార్యకి కనిపించుకో, నీ పిల్లలకు కనిపించుకో. ఎంత శుభ సమాచారమో! శానా అనే దెయ్యం పట్టినవాడు విడుదల పొంది యేసు వెంట వెళతానన్న యేసు అన్నాడు, కాదో వెళ్ళి ముందు మీ ఇంటి వాళ్ళని పలకరించు. నీ భార్య ఎదురు చూస్తుంది నీకోసం, నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు నీకోసం, నీ అయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు నీకోసం. శుభ సమాచారం ఆ వ్యక్తి జీవితంలో ఎంత ఆదరణ. పిల్లరా, ఒక చిన్న పాప అండి, 9 సంవత్సరాలు ఉంటాయి. నేను ఒక మీటింగ్కి వెళ్తే పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. ఈ పాప ఒక్కతే వచ్చింది, ప్రార్థన చేయమంటుంది. ప్రార్థన చేశాను, వెళ్ళకుండా మళ్ళీ అక్కడ ఆగిపోయింది. ఇంకొంతమంది తల్లిదండ్రులతో వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటే ఈ అమ్మాయి అక్కడ ఆగిపోయింది. అందరూ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వైపు చూస్తే ఆ అమ్మాయి నా పెట్టాగా చూస్తుంటే నేను అడిగాను, ఏ అమ్మాయి ఏంటి ఇంటికి వెళ్ళవానంటే ఆ అమ్మాయి ఏముందో తెలుసా? నాకు ఇంట్లో ఎవ్వరు లేరండి. అమ్మాయి ఎవరు లేరంటే మీ అమ్మ నాన్న ఎక్కడ మీటింగ్లో ఉన్నారా, ఇంటికి తాళం వేసి వచ్చారా, లేదా ఎక్కడ ఉన్నారు చూడంటే అసలు మా అమ్మ మా నాన్న చచ్చిపోయారండి, భూమి మీద లేరండి. మరి నువ్వు ఎలాగొచ్చావు? పాస్టమ్మ గారే నాకు రోజు ఇంత అన్నం పెడతారండి. పాస్టమ్మ గారే వాళ్ళ పిల్లలతో పాటు నాకు కూడా బట్టలు వేసి పౌడర్ పూసిద్దండి. పాస్టర్ గారే వాళ్ళ అమ్మాయిలతో పాటు నన్ను కూడా సైకిల్ మీద ఎక్కించుకుంటాడండి. పాస్టమ్మ గారే వాళ్ళ పిల్లలతో పాటు భోజనం పెట్టేటప్పుడు నాకు కూడా కలిపి నాకు కూడా నొట్టు భోజనం పెడతండి. నాకు కూడా వీళ్ళందరిలాగా అమ్మ నాన్నతో పాటు వచ్చి ప్రార్థన చేయించుకోవాలని వాళ్ళ వైపు చూస్తున్నాను. మీరు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ అమ్మని దీవించు, వీళ్ళ నాన్నగారిని దీవించు, వీళ్ళ తోబుట్టులు దీవించు అని. కానీ ఆ ప్రార్థన చేయించుకోవడానికి నా దగ్గర అర్హత లేదయ్యా. 9 ఏళ్ల పాప అండి. ఒక పక్కన నవ్వుతుంది, ఒక పక్కన ఏడుస్తుంది. అమ్మా నాన్న చచ్చిపోయారు అన్నప్పుడే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఫేస్ ఫీలింగ్ మారిపోతుంది. వండబట్టుకోలేకపోయినండి, చేతుల్లోకి ఎత్తుకున్నాను ఆ అమ్మాయిని. నాకు అనిపించింది, ప్రభా తల్లిదండ్రులు కలిగిన వారు ఎంత ధన్యులయ్యా. నా చేతులు జోడించి మనం చేస్తానండి, అమ్మ నాన్న కలిగి ఉన్న వారులరా వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి దయచేసి. ఆ పాపకి పాస్టర్ గారు అన్ని పెడుతున్నా ఆ పాప ఎవరి వైపు చూస్తుందో తెలుసా? అమ్మ నాన్నతో పాటు వచ్చిన పిల్లల వైపే చూస్తూ అనుకుంటుంది, మా అమ్మ కూడా బతుకుంటే, మా నాన్న కూడా బతుకుంటే నన్ను ఇలాగ తీసుకొచ్చేవాళ్ళుగా. బహుశా యేసు ప్రభు వారికి ఆ పేగుబంధం బాగా తెలుసు కనుకనే దెయ్య పట్టిన వాడిని విడుదల పొందంగా ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలుసా? నీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళవయ్యా ముందెళ్ళు, నా ఎంబడి కాదు. నీ పిల్లలు ఎన్నాళ్ళు మా నాన్న ఏడని మీ ఆవిడని అడుగుతుంటే మీ ఆవిడ ఏం చెప్పుకోలేక, ఏం అర్థం కాక ఎంత కన్నీరు కారుస్తుందో, ఏం చెప్పాలో అర్థం కాక పిల్లలకి ఎంత సతావత అయిపోతుందో. వెళ్ళు, ముందు నీ పిల్లలకు కనిపించుకో. ప్రియుల శుభ సమాచారం వినిపించే దేవుడు మన దేవుడు. నీ హృదయాన్ని చక్కటి వార్తతో కట్టే దేవుడు. ప్రియులరా, మరొకసారి నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, నీ నోటిలో నుంచి ఎలాంటి పిల్లల మీద దయగలిగిన మాటలే వచ్చునుగాక. వాళ్ళకు మనమేం కోట్లు ఇవ్వాల్సిన పని లేదు, కార్లు ఇవ్వాల్సిన పని లేదండి. అందుకే ఇందాక చదివించిన యెషయా గ్రంథంలో అలిసిన వారిని ఓరడించు మాటలు పలుకున్నట్టుగా యెహోవా వాక్కు, యెహోవా నాలుక నాకు కలుగునుగాక. ప్రియులరా, 5వది ఆఖరిది వినేసి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎంతమంది శుభ సమాచారం పొందుకున్నారండి?
నలుగురు కదండి, నలుగురు. ఒకటి ఎవరు? ఒకటి కన్య అయిన మరియ శుభ సమాచారం పొందుకుంది. రెండవదిగా అబ్రహాం గారు శుభ సమాచారం పొందుకున్నారు. మూడవదిగా బెతస్తా కోనేటి దగ్గర బహుకాలపు రోగి ఆ శుభ సమాచారం పొందుకున్నాడు. నాలుగవదిగా సేన అనే దెయ్యం పట్టినవాడు శుభ సమాచారం పొందుకున్నాడు. ఐదవది ఆఖరిది ప్రియులరా, నేను ఎవరినో చెప్పే బదులు ఈ ఐదవది ఆఖరిది కూర్చున్న నువ్వే శుభ సమాచారం పొందుకుందువుగాక. వాస్తవానికంటే ఐదవది ఆఖరిది చెప్పాలి, చెప్తా కూడా వినండి. ఇర్మియా గ్రంథం 39:18 ఇంటికి చదువుకోండి. ఇర్మియా గ్రంథం 39:18 ఎబెద్మెలకు అనే ఒక నపంసకుడు ఉంటాడండి. నా వైపు చూస్తూ వినండి. నపంసకుడండి. నపంసకుడు అంటే నేను మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన పని లేదేమో. స్త్రీ కాకుండా పురుషుడు కాక ఉన్న జాతి. ఆయన పేరు ఎబెద్మెలకు. ఈయన ఆదరించు మాట పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక, దేవుడే మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తితో. ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టు నీ ప్రాణమును దక్కించుకుంటావు. అబ్బా, ఎంత శుభ సమాచారం అండి. ఎందుకు ఆయన గారికి ఆపద ఎందుకు వచ్చిందంటే, ఒక నపంసకుడు అయి ఉండి ఇర్మియాని గోతిలో నుండి పైకి తీసింది ఈయనే. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. గోతిలో పడేశారండి ఇర్మియాని. బయటికి తీసేవాళ్ళు లేరు, ఇక చచ్చిపోతామే ఇక ఫైనల్ ఇక. కానీ ఈ నపంసకుడు ఏం చేశాడు తెలుసా? అక్కడున్న పాత గుడ్డలన్నీ కూడా తీసుకొని ఒకదాంతో మెలేసాడు. కింద ఏదో మనిషి స్వరం వినపడుతుందే, ఎలాగైనా కాపాడాలని అటు ఇటు చూశాడు. చూసి అది తాడులాగా చేసి జిగటగల ఊబిలో వేసాడు. ఆ తాడు పట్టుకోమన్నాడు ఇర్మియాని. ఇర్మియా లోపల పట్టుకున్నాడు. ఈ నపంసకుడు బయటికి లాగాడు. ఇర్మియా ప్రాణం కాపాడబడింది ప్రియులరా. ఆ ఇర్మియాను కాపాడేవని అధికారులు ఆయన చంపాలని చూస్తుంటే దేవుడు అన్నాడు, నీ ప్రాణానికి నేను కావాలి కాస్తాను. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆదరించే దేవుడండి ఆయన, కృప చూపే దేవుడైనా. కనుక దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ఎండవేళ ఎలాంటిదని తండ్రి, దప్పికొనిన వానికి ఏ నీళ్ళట? చల్లని నీళ్ళు. ఫైనల్గా బతుకుండంగానే నీవు నన్ను ఏం చేయాలో తెలుసా? దప్పిగొనుండి చల్లని నీరనే వాక్యం కొరకు ఎదురుచూరు. దప్పి కొనిన వానికి చల్లని నీరనే వాక్యము నీ మాటల చేత చల్లని నీరు అందించు. అంతేకాదు శుభ సమాచారము నువ్వు వినాలి, నువ్వు అనాలి ప్రియులరా. ఇవి కాకుండా ఉంటే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన బతుకుండంగా చల్లని నీరు విలువ తెలియలా, బతుకుండంగా శుభ సమాచారం విలువ తెలియలా, చచ్చిపోయాడు, అగ్నిగుండంలో పడ్డాడు. పైకి చూస్తున్నాడు, అబ్రహాము లాజరు కనపడ్డారు. బిగ్గరగా కేకేస్తున్నాడు, తండ్రివైనా అబ్రహామ, దప్పిగొనున్నాను, ఇదిగో నీ పక్కన ఉన్న లాజరు చిటికిన వెలితో ఎన్ని చుక్కలండి, ఒక్క చుక్క నీటి చుక్క నా గొంతులో వేయమని ఆ అగ్నిగుండంలో ఉన్న ఆ ధనవంతుడు తండ్రివైన అబ్రహాముని కేకలేస్తుంటే అబ్రహాం ఒకటే మాట అన్నాడు, అబ్బాయి అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళటానికి కుదరదు, మధ్యలో మహా అగాధం ఉంది అని అన్నాడు. ఏముందండి? మహా అగాధం ఉంది కనుక నువ్వు దప్పిగున్నా కూడా మేమేం చేయలేమో. అక్కడుండి అరుస్తున్నాడు, అయ్యా దప్పిగొనున్నానయ్యా, ఒక్క చల్లని నీటి చొక్క, నాకు గ్లాసు కూడా వద్దు, ఒక్క చల్లటి నీటి చొక్క పడేయమంటే అబ్రహాం అన్నాడు, అవకాశం లేనే. అదే మాట ఇప్పుడు బాగా దాహంగా ఉంది, అయ్యా మంచిళ్ళు అవుతున్నాయి డానియల్ పాస్టర్ గారు అని అడిగితే, నీళ్లు లేవమ్మా నీకు ఇవ్వనమ్మా అన్నాడు అనుకోండి. ఒకవేళ ఏమంటారు మీరు? అసలు రాద్ధాంతం చేయరు. అయ్యో బాబో, ఎక్కడైతే ఆయన ఏదైనా చేయగలరండి, దేవునికి స్తోత్రం. కానీ ఒకరోజు ఉంది, అదిగో ధనవంతుడు భూమి మీద ఇష్టం వచ్చినట్టు బ్రతికి దప్పిగొనల ఆకలి దప్పులు లేవు. దేవుని సన్నిధి కొరకు బాప్తిసం పొందుదాం, రక్షణ పొందుదాం, మారు మనసు పొందుదాం, మందిరానికి వద్దాం, దేవుని కొరకు ఆకలి దప్పులనే దప్పికి లేకుండా ఇష్టం వచ్చినట్టు తాగాడు, తిన్నాడు, సుఖించాడు. కానీ శుభ సమాచారం లేకుండా అంత చెడు పనులు, చెడు వార్తలతో చచ్చిపోయాడు. చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన?
పాతాళంలోకి వెళ్ళిపోయి అగ్నిగుణంలో నోరంతా ఎండిపోయి అప్పుడు పైనుంచి అడుగుతా, అయ్యా 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 ఒక్క నీటి చొక్కయ్యా నా చేతులు జోడించి నేను మనవి చేస్తానండి. ఈ సంవత్సరం కూడా దేవుడు నిన్ను ప్రేమించి ఈ పగటికాల సభ ఎందుకు ఇచ్చాడో తెలుసా? భౌతికమైన నీళ్లు కాసేపు తాగితే మళ్ళా దప్పికవుద్ది, కానీ అదిగో ధనవంతుడు ఆ పాతాళంలోకి వెళ్ళి అరిచే రోజు నీకు నాకు రాకుండునుగాక. ఇప్పుడే జీవజలమైన యేసు వైపు తిరిగి, అయ్యా ఆ చల్లని నీరువైన నిన్ను నేను కలిగి ఉంటాను, నిన్ను ఇతరులకి పంచుతాను, నేనెప్పుడు శుభ సమాచారం నీ దగ్గర నుంచి పొందుకుంటాను. ఆ దూరదేశం పరలోకం. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆ దూరదేశం నుండి వచ్చే వార్త నాకెప్పుడు వినపడాలి, నేను కూడా ఇతరులతో పలుకుదును గాక. పైకి లేచి నిలబడదాం, దేవునితో ఆ మాట పలుకుదాం ప్రియులరా.